మంచిదండి. ముందుగా దేవనామానికి స్తోత్రాలు, వందనాలు. అలాగే సమయం ఇచ్చినటువంటి దైవ సేవకులకు వందనాలు. పాస్టర్ గారికి కూడి వచ్చిన సంఘ సభ్యులందరికీ కూడా ప్రభునామలో వందనాలండి. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో శ్రమలు అనుభవిస్తూ విలువలో ఆయన పలికినటువంటి 7 మాటల్లో చక్కని అమూల్యమైన మాటలు 3 మాటలు మనం 4 మాటలు మనం వచ్చినట్టుగా కొద్ది నిమిషాలు ఆ మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల వారి తండ్రి వందనాలు తండ్రి, నీవు విలువలో పలికిన నాయన ప్రభు అమూల్యమైన మాటల్లో 3 మాటలు వరకు ఎన్నో 4 మాటలు మేము ధ్యానించుకుంటుండగా మీరు మాతో మాట్లాడారు ప్రభు. అయ్యా మాకు తినని వారి మాట మీరు మాకు బయలుపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకుని మాకు బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి. హల్లెలూయా. మరి మంచిదండి. చాలా చక్కని సమయం, చాలా చక్కని మాటలు మనం వింటూ వచ్చాం. 4వ మాట ఏంటంటే ఒకసారి చదవండి. మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిరని అర్థం. చూడండి, ఇక్కడ చాలా చక్కని మాట. సిలువలో ఎన్ని మాటలు పలికారండి యేసుప్రభు వారు? 7 మాటలు పలికారు కదా. మీరు ప్రాముఖ్యంగా ఒక్క మాటను మీరు గుర్తించండి. సిలువలో పలికిన 7 మాటల్లో తండ్రితో ఎన్నిసార్లు మాట్లాడాడు ఆయన? మొదటి మాట తండ్రి, అక్కడ మొదటి మాట మాట్లాడాడు. తర్వాత 4వ మాట నా దేవా నా దేవా. తర్వాత ఎప్పుడు మాట్లాడాడు? ఆఖరి మాట తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నానని 3 మాటలు మాట్లాడాడు కదా. ఈయన దేవుని కుమారుడని ఎప్పుడు కూడా తండ్రితో ఈయన కలిసే ఉండేవాడు కదా. మరి మొదటి మాట తండ్రి అని పిలిచాడు, ఆఖరి మాటలో కూడా తండ్రి అని పిలిచాడు. మరి 4వ మాటలో ఏమని పిలిచాడు? మరి అదేంటది? ఎందుకని అంటే అప్పటికే ఆయన సిలువ వేయబడి 4వ మాట దగ్గరికి వచ్చేసరికి ఆయనతో దేవుడితో ఉన్నటువంటి సంబంధం ఆయనకి తెగిపోయింది. అక్కడ ఏమైంది అంటే ఎడబాటు కలిగింది. ఎవరికి ఎడబాటు కలిగింది? తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఎడబాటు కలిగింది. ఎందుకు ఎడబాటు కలిగింది అని అంటే ఆయన ఈ లోక పాపములన్నిటిని మోసుకుపోవడానికి వచ్చినటువంటి దేవుని గొర్రె పిల్లగా ఉన్నటువంటి వాడుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అంటే ఎవరి పాపములు అవన్నీ కూడా లోక పాపములు. అంటే ఎవరి పాపములు? మనందరి పాపములు ఆయన సిలువలో మోసుకుపోవడానికి ఆయన వచ్చి ఉన్నాడు కనుక ఆ పాప భారం అంతా కూడా ఎప్పుడైతే యేసు ప్రభువు మీద పడినట్టుగా మనకి కనిపిస్తూ ఉందో, ఎప్పుడైతే ఆయన ఆ పాపాలతో ఆయన కప్పబడి ఉన్నాడో, ఆ పాపాలతో ఆయన నింపబడి ఉన్నాడో, అప్పుడు దేవునికి ఆయనకి ఉన్నటువంటి సంబంధం అనేది తెగిపోయినట్టుగా మనకు అక్కడ కనిపిస్తుంది. చూడండి, అక్కడ ఆయన వేదన చెందుతున్నాడు. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి? ఎప్పుడన్నా ఎక్కడన్నా ఆయన పుట్టిన కాడి నుంచి ఎప్పుడు కూడా తండ్రికి ఆయనకి ఎడబాటు ఉన్నట్టు మనకి ఎక్కడ కూడా కనపడలేదు. కానీ అక్కడ ఆయన బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు? తనను అంతగా హింసించినందుకు ఆయన బాధపడలేదు. తన మీద అపరాధములు ఎందుకు పనికిరాని దోషాపరాధములు చేసినందుకు ఆయన బాధపడలేదు. తనతో ఉన్నటువంటి శిష్యులు అప్పుడు ఎవరూ కూడా లేనందుకు బాధపడలేదు. ఆయన మేకులతో కొట్టినందుకు బాధపడలేదు. కానీ ఎందుకు బాధపడ్డాడు అని అంటే సిలువలో తండ్రితో కూడినటువంటి ఎడబాటునైనా సహించలేనటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఈ రోజున మనం దేవుని బిడ్డలుగా ఉన్నాం. మరి మనము తండ్రితో మనకున్న సహవాసం ఎటువంటిది? తండ్రితో మనం ఎలా ఉన్నాం? మరి ఆయనకి మనకు ఉన్నటువంటి ఆయనతో నువ్వు మమేకమై ఉన్నావా? లేకపోతే ఆయనతో నీ పాపములను బట్టి నువ్వు కూడా ఆయనకి ఎడబాసి ఉన్నావా అనేది మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించుకోలేదు. తన కుమారుడి పట్లనే ఆయన ఎడబాటు చూపిస్తే మరి నీవు నేను ఎంతండి? ఆయన తన కుమారుడు కదా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నానని చెప్పాడు.
పరలోకపు తండ్రే చెప్పాడు. తన కుమారుడి పట్ల ఆయన ఆనందించినటువంటి ఆ కుమారుడి పట్లే ఆయన ఎడబాపు ఎందుకు చేసి ఉన్నాడు? అక్కడ మనకి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో ఇందాక మీరు చదివారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆఖరి మాట చదవండి, ఆఖరి మాట, అందులోనే ఆఖరి. యెహోవా ఉద్దేశము అతని పట్ల సఫలమైనంట. అతని నలుగు కొట్టకు ఎవరికి ఇష్టమైందంటే తండ్రికి ఇష్టమైంది. తండ్రికి ఇష్టమైంది. ఎందుకు అతని నలుగు కొట్టడానికి ఇష్టపడ్డాడు తండ్రి? మీ పిల్లల్ని లేదా మీ పిల్లల్ని ఎవరినైనా కొడితే మనం ఇష్టపడతామా? ఎగేసుకుని వెళ్ళిపోయాం, చీర ఎక్కట్టేసుకుని. అవునా కదా? నేను ఏమైనా అర్థం చెప్తానా? ఎవరు ఇష్టపడరు కదా. కానీ తండ్రి మన కొరకు, మన పాపముల కొరకు తన బిడ్డని నలుగు కొట్టడానికైనా ఇష్టపడ్డాడంట. ఆయన మీద ఎవరన్నా నేరం మోపగలరా? దేవాది దేవుని కుమారుడు కదా, ఆయన మీద నేరం మానవులుగా ఎవరైనా మోపగలరా? నోటి మాట మాట్లాడితే మాట్లాడవచ్చు, కానీ నేరం మోపేసి శిక్ష వేసేంత స్థితి ఎవరికైనా ఉంటుందా? పిలాతు అంటాడు, ఏమంటాడు? నువ్వు నాతో మాట్లాడు, నా మాటకు సమాధానం ఇస్తే నీ శిక్షను తప్పించుడుగాను నేను శిక్షించుడుగాను నేను ఏం కలిగిందంట? అక్కడ రాయబడి ఉంటుంది, ఒకసారి చదవండి. మా యోహాను సువార్త 19వ అధ్యాయం అనుకుంటే ఒకసారి. పిలాతు యేసుక్రీస్తుతో మాట్లాడుతూ అంటాడనమాట, నువ్వు మాట్లాడితే నీ శిక్షను నేను తప్పించడానికి నాకు అధికారం కలదంటాడు. దొరకలేదండి. సరే, అయితే అక్కడ నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదని, నేను సిలువ వేయుటకు కలదని నీకు ఎరుగువా అని ఆయనతో అని. ఆ తర్వాత మన అది చదవండి, అది ప్రాముఖ్యమైనది. అందుకు యేసు ఎక్కడ నుండి ఇవ్వబడాలంటే పై నుండి ఇవ్వబడితేనే తప్ప ఏ అధికారము లేదు. ఆయన ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు, పరమ తండ్రి అయిన వారి కుమారుడుగా ఉన్నటువంటి ఆ తండ్రికి ఆయన శిక్షించే అధికారం ఎవరికి ఉందండి? ఆయనకు అధికారం. ఆయన నలుగు కొట్టడానికి తండ్రి ఇష్టపడ్డాడు. ఆయనను సిలువ వేయుటకు పిలాతుకు అధికారము ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన అక్కడ సిలువ వేసినట్టుగా మనకు ఇక్కడ కనిపిస్తుంది. మన పాప భారాలను బట్టి ఆయనకి తండ్రికి మధ్య ఎడబాటు కలిగినట్టుగా మనకి కనిపిస్తుంది. లోక పాపమును మోసుకుపోతున్నటువంటి దేవుని గొర్రె పిల్ల ఆయన సిలువలో తన రక్తానంతటిని చిందించాడు. ఎంత వేదన, ఎంతగా నలుగొట్టారండి ఆయన్ని. కొరడాలతో కొట్టి ఉంటే మాంసం అంతా కూడా బయటకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా, వింటూ ఉన్నాం కదా, చదువుతూ ఉన్నాం కదా. స్వరూపమైనా కూడా లేదంటండి. అంతగా మాంసపు ముద్దవోలే మాడిపోయేలాగా అంత దారుణమైన స్థితిలోనికి ఆయనను శిక్షించారు కదా. ఆయనకు అవసరమా? ఆయన తనకు తానుగా ఆయన సాక్రిఫైస్ చేసుకున్నారు యేసుక్రీస్తు ప్రభు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను దుష్టకాలంలో నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తనను తాను హల్లెలూయా దుష్టకాలంలో నుండి, అంటే ఈ యొక్క పాపపు లోకం నుండి మనల్ని అందరినీ కూడా విడిపించుట కొరకు తనను తాను అక్కడ అప్పగించుకున్నట్టుగా అది దేవుని చిత్తమై ఉన్నట్టుగా మనకి అక్కడ చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎందుకు యేసు తండ్రి ఆయన చేయి విడిచిపెట్టాడంటే ఆయన ఆ సిలువలో మరణం నొందాలి. ఆయన ఆ పాప భారం అంతటిని మోసి సిలువలో ఆయన మరణం నొంది ఆయన రక్తము చేత కడగబడితేనే కానీ మనందరికీ ఏం లేదు, పాప క్షమాపణ లేదు. ఇప్పుడు వారి పాపముల ద్వారా ఎవరెవరికి ఎడబాటు కలిగింది? తండ్రికి, కుమారుడికి. ఎక్కడట? ఒకసారి యెషయా గ్రంథం 58వ అధ్యాయం మొదటి నుంచి
కాదు 59 చదవండి మొదటి వస్తుంది. రక్షింపనేనుకున్నట్లు యెహోవా హస్తం కురచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. నీ దోషములు నీకును నీ దేవునికి అడ్డముగా వచ్చింది. చూడండి, అక్కడ తండ్రికి కుమారుడికి దోషములు పాపములు అడ్డుగా వచ్చి ఉన్నాయి. అవి ఎవరు చేసినటువంటి పాపములు అడ్డుగా వచ్చి ఉన్నాయి? మనము చేసినటువంటి పాపములన్నింటినీ కూడా ఆయన భరించుట వలన అవి అడ్డుగా వచ్చి తండ్రి అతని చేతిని విడిచిపెట్టినట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. అంత మాత్రమే కాదు, ఆయన చేతిని విడిచిపెట్టడం ద్వారానే ఆయన శిలువలో రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆ రక్తము చేత కడగబడి మనమందరం కూడా ఎవరికి వారసులంగా ఉన్నామని నీతి రాజ్యంలోనికి మనం ప్రవేశించడానికి దేవుడు చక్కని అవకాశం ఇచ్చి ఉన్నాడు. కోల్పోయినటువంటి మహిమను, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు, అందరూ దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు. తండ్రి నీతిమంతుడైన తన కుమారుణ్ణి సిలువలో అప్పగించి మరణింపజేసి రక్తాన్ని చిందింపజేసి ఆ రక్తంలో మనల్ని అందరినీ కూడా కడిగి ఆ నీతి రాజ్యానికి మనల్ని అందరినీ ఏం చేశాడంటే వారసులుగా చేసాడు. అంత మాత్రమే కాదు, దేవుని మహిమలో మనల్ని అందరినీ కూడా తిరిగి ఆయన మనల్ని అందరినీ కూడా చేర్చుకున్నట్టుగా ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎప్పుడు జరిగింది మాట? ఆయన ఎప్పుడైతే దేవుని హస్తం కుమారుని హస్తం విడిచిపెట్టాడో అప్పుడు ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. లేకపోతే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయండి. దేవుడు ఆయన కూడా ఉంటే ఆయన మరణం జరగదు, ఆయన రక్తం చిందించడం జరగదు. ఎంతసేపు అని పూజ చేస్తాడు ఆయన? కొంతకాలం క్రితం కరోనా వచ్చింది, చాలామంది చనిపోయారు. ఒక తండ్రి ఒక కుమారుడు కరోనా వచ్చి అక్కడ ఉన్నారు, క్వారంటైన్లో ఉన్నాడు. తండ్రి దగ్గర దాకా వచ్చాడు. నాన్న నా దగ్గరికి రా నాన్న, నాన్న నా దగ్గరికి రా నాన్న అని తండ్రి కుమారుడు బాధపడుతూ ఉన్నాడు. తండ్రి వెళ్ళగలడా? వెళ్ళలేడు. ఎప్పుడు వెళ్ళగలడు? అతనిలో ఉన్నటువంటి ఆ దోషం పోతేనే కానీ అతని దగ్గరికి వెళ్ళలేడు. తండ్రి చూస్తూ ఉండగానే ఆ కొడుకు ఏమయ్యాడు? చనిపోయాడు. నాన్న నా దగ్గరికి రా నాన్న. ఎంత వేదనండి తండ్రికి, ఎంత వేదన! పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అంత వేదనను అనుభవించింది మనందరి కొరకే. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు ఆకాశ మండలం కంటే హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. చాలండి. ఇక్కడ చూడండి, ఆయన లక్షణాలు చెప్తున్నారు. ఆయన పవిత్రుడు, పాపులలో చేరనటువంటి వాడు, నిష్కల్మషుడు. అటువంటి వాడు మనందరి పాపాల కొరకు ఆయన శిలువలో నలగొట్టబడడానికి తండ్రి ఇష్టపడ్డాడు. మనందరి కొరకు ఆయన తన రక్తాన్ని చిందించడానికి తండ్రి ఇష్టపడినట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది. మనందరి పాపముల కొరకు తన కుమారుడు చేతిని విడిచిపెట్టి ఆయన శిలువ మరణానికి అంగీకరించినట్టుగా మనకు అక్కడ కనిపిస్తుంది. కనుక ఆ విషయాలన్నింటిని కూడా మనం తెలుసుకుని, ఎప్పుడైతే మన పాపాలు శిలువలో ఆయన చిందించిన రక్తంలో కడుగుకొని ఉంటే ఆయన మరణం తిరిగి మనల్ని ఆయన నిత్య రాజ్యంలోనికి చేర్చుకోవడానికి, మహిమ రాజ్యంలోనికి చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. థాంక్యూ.